ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవడాన్ని బట్టి ఎంతో సంతోషిస్తా ఉన్నాను. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము అందరికీ సుపరిచితమే. 1వ అధ్యాయం 1-2 వచనాల్లో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చూడండి, ఈ 2 వచనాల్లో ఆ చివరిగా మాట ధన్యుడు అంటా ఉన్నాడు. ఎవరిని ధన్యులు అంటా ఉన్నాడంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు. ఎవరు ఆనందించగలరు? దుష్టుల ఆలోచన చొప్పున నడవలేని వారు, పాపుల మార్గమున నిలవని వారు, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండని వారు. ఈ వాక్యం అందరికీ సుపరిచితమే, కానీ అనుభవాల్లో ఎలా ఉంది మన జీవితం? ఎక్కువ శాతం నువ్వు వాక్యంతో నింపబడితే పైనున్న వచనంలో ఉన్న సమస్తాన్ని నువ్వు నెరవేర్చక వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.